ఈ పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే బడికి పంపించాలి. సాయంకాలం 7 వరకు బడిలో ఉంచి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు. ఇంటికాడ పని చెప్పొచ్చు, రకరకాల సాన్పిజలు ఉండొచ్చు, లేకపోతే ఉడమొచ్చు, వంట చెప్పొచ్చు, రకరకాలు చెప్తారు. లేదంటే టీవీ పెట్టవచ్చు. అందుకే పిల్లల్ని పొద్దున 7 గంటల నుంచి సాయంకాలం దాకా ఉంచితే ఇలా గురుకుల పాఠశాల కూడా పంపాల్సిన అవసరం ఉండదు. పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు మీరు పెంచే ఖర్చులో 10% ఖర్చు పెడితే మీ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని వాళ్ళకే నెలకు 10,000 ఇస్తే వాళ్ళే పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు చెప్తే మీ పిల్లలకు చదువు వస్తుంది. ఈ పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే బడికి పంపించాలి. సాయంకాలం 7 వరకు బడిలో ఉంచి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు. ఇంటికాడ పని చెప్పొచ్చు, రకరకాల సాన్పిజలు ఉండొచ్చు, లేకపోతే ఉడమొచ్చు, వంట చెప్పొచ్చు, రకరకాలు చెప్తారు. లేదంటే టీవీ పెట్టవచ్చు. అందుకే పిల్లల్ని పొద్దున 7 గంటల నుంచి సాయంకాలం